దానికి తీరని లోటు. అంతేకాదు పోరాటాలకి ఒక యోధుడు మనకి దూరం అయిపోయాడు. ఏదైనా ఒక పోరాటం చేయాలంటే ధైర్యంగా ముందుకొచ్చి మరి అందరినీ కదిలించి సమీకరించి అందరికీ కూడా వివరించి పట్టు వదలకుండా చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మందిలో, చాలా తక్కువ మందిలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ పద్మనాభం గారు ఒక్కరు. అందుకే ఆయన మరణ వార్త తెలియగానే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా, ఎంత హోదాల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా స్పందించడం జరిగింది. ఒక మహాయోధుడిని, ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడిని ఈ రంగం కోల్పోయిందని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ రోజు వరకు కూడా ఆయన మన దూరమైనప్పటి నుంచి కూడా ప్రతి చోట పార్టీల పరంగా, పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కాపు సంఘాల నుంచి కానీ ఇతర అసోసియేషన్స్ కానీ ఆయనకి నివాళులు అర్పిస్తూ సమావేశాలు, సభలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు పెద్దలందరూ చెప్పడం జరిగింది. నాకు కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఒక నిర్వహించే అవకాశం కూడా నాకు వచ్చింది. ఇక్కడ మనమందరం కూడా పిఠాపురం నియోజకవర్గం వారి ఆత్మీయమైన ప్రేమ అయిన ఆతిథ్యం కానీ నా భూతో నా భవిష్యత్తు. అలా అంత ఆత్మీయంగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఇంకెవరు కూడా కనపడరు. ఆ విధంగా అందరికీ కూడా పేరు, ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఆయన ఆతిథ్యాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తలుచుకొని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కన్నబాబు గారు చెప్పారు, అదేవిధంగా నరసింహం గారు కూడా చెప్పడం జరిగింది. రేపు ఆగస్టు 1వ తేదీన, ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారం వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి మాటని పాటిస్తూ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా అభిమానుల పరంగా అందరూ కూడా ఆయన సంస్మరణ సభని కిర్లంపూడిలోనే నిర్వహించుకోవాలని మరి నిర్ణయించుకుని మరి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దానికి అక్కడ హాజరై వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, చాలామంది అభిమానంగా వచ్చారు, నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభ